ఈ రీల్ లో మనం కర్నూలులో బీ క్యాంప్ దగ్గరలో ఉన్నటువంటి గణపతి విగ్రహాలను అయితే చూద్దాం. ఈ గణపతి విగ్రహం వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ బిర్లా గేట్ లో అయితే మనకి ఈ విగ్రహంలో వినాయకుడితో పాటు వెంకటేశ్వర స్వామి, పాండురంగ స్వామి, రుక్మిణీ దేవులు అయితే ఉంటారు. శివుడు, నంది సహిత గణపతి విగ్రహం వచ్చేసి మనకి ఎన్సీసీ క్యాంటీన్ కి దగ్గరలో ఆనుకొని అయితే ఉంటుంది గణపతి విగ్రహం. శివుడి బ్యాక్ డ్రాప్ లోని గణపతి విగ్రహం అయితే మనకు ఎన్సీసీ క్యాంటీన్ దగ్గరలో అయితే ఉంటుంది. ఎన్సీసీ క్యాంటీన్ నుంచి దినదేవరపాడు వెళ్తుంటే మనకి రైట్ సైడ్ ఒక లైన్ లో అయితే కనబడుతుంది స్టార్టింగ్ లోనే. గరుడి బ్యాక్ డ్రాప్ లోని గణపతి విగ్రహం అయితే ఇది కూడా మనకి ఎన్సీసీ క్యాంటీన్ దగ్గరలో ఒక లైన్ లోపల అయితే ఉంటుంది గణపతి విగ్రహము. ఈ చిన్న గణపతి విగ్రహం వచ్చేసి మనకి ఎన్సీసీ క్యాంటీన్ దగ్గరలో అయితే ఉంటుంది. ఈ విగ్రహం అయితే చాలా అందంగా, చాలా చిన్నగా అయితే చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా అంటే బాగుంది. ఈ అందమైన గణపతి విగ్రహం అయితే మనకు రవీంద్ర స్కూల్ లైన్ లో అయితే ఉంటుంది బీ క్యాంపు లో. చాలా అద్భుతంగా ఉంది విగ్రహం గానీ, డెకరేషన్ గానీ రెండు కూడా. ఈ అందమైన ఆసన గణపతి విగ్రహంలో మనకు వినాయకుడితో పాటు సీతారాములు, హనుమంతులు అయితే ఉంటారు. ఈ విగ్రహం కూడా మనకి రవీంద్ర స్కూల్ సమీపంలో అయితే ఉంటుంది. ఈ అందమైన గణపతి విగ్రహం అయితే మనకు బీ క్యాంప్ లో గ్రౌండ్ లో అయితే పెట్టినది. గణపతి విగ్రహంలో మనకు బలరాముడు, సుభద్ర, జగన్నాథుడు, ఒక పక్క శివుడు, మరో పక్క కృష్ణుడు అయితే ఉంటారు. గరుడ బ్యాక్ డ్రాప్ కలిగిన విగ్రహం వచ్చేసి మనకైతే రాజరాజేశ్వరి గుడి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ అందమైన గణపతి విగ్రహం అయితే మనకు బీ క్యాంప్ బాయ్స్ స్కూల్ నుంచి అరోరా నగర్ వెళ్తుంటే అరోరా నగర్ మెయిన్ రోడ్ లో అయితే కనబడుతుంది బీ క్యాంప్ లో. ఈ భారీ గణపతి విగ్రహం అయితే మనకు వినాయకుడి గుడి కాంపౌండ్ లో అయితే ఉంది. సి క్యాంప్ నుంచి బీ క్యాంప్ లోకి వెళ్లే రూట్ లో అయితే కనబడుతుంది ఈ భారీ గణపతి విగ్రహము. మరి ఇటువంటి మరిన్ని కర్నూలు గణపతి వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.